అవుతారా సౌండ్ తగ్గి సౌండ్ సారీ సౌండ్ తీసేయి. ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, గొప్ప దేవ, మహోన్నతుడా, మహిమ గల రాజా, నీ ఘనమైన నామానికి, శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, ఉన్నవాడు అన్నవాడు సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి నీకు స్తోత్రం. గడిచిన రాత్రంతయు పగలంతయు ప్రభా మమ్మల్ని అందరినీ కాపాడి ఇంతవరకు సజీవులకు ఉంచిన దేవా నీకు శతకోటి వందనాలు. అవునయ్యా, జ్ఞాపకం చేసుకోనండి, సహాయం చేయండి దేవా నీకు స్తోత్రం. ఇదిగో ప్రభా నాయన, ఇక రాత్రికాల సమయంలో ప్రభా మేమందరం ఇలా ఆయన జూమ్ మీటింగ్ లో మేము అందరం కలుసుకొని నాయన స్త్రీలమైనటువంటి మేము నాయన కలుసుకొని మరి ప్రార్థిస్తుండగా మీరు మా అందరితో మాట్లాడుతున్న విధానమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అవును తండ్రి, మరి లోతైన మర్మాలు మాకు మీరు తెలియపరుస్తున్న విధానమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అవునయ్యా, చదువుతున్నటువంటి వాక్యాన్ని ప్రభా మీరు నాయన ప్రతి ఒక్కరి హృదయంలో నాయన మీరు నాటండి దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. అవును తండ్రి, వాక్యానుసారంగా జీవించుటకు ప్రతి ఒక్క బిడ్డను నాయన మీరు దర్శించండి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా నీకు స్తోత్రాలు. అవునయ్యా, జ్ఞాపకం చేసుకోనండి, వచ్చిన బిడ్డలందరినీ నాయన మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా, వారితో మీరు మాట్లాడుతూ వస్తున్న దేవా నీకు స్తోత్రాలు. వాక్యం ద్వారా నాయన తండ్రి, ప్రార్థన ద్వారా మీరు మాట్లాడుతూ వస్తున్నారు. అవును తండ్రి నాయన, సహాయం చేయండి. ఇదిగో ప్రభా నాయన, ఎవరెవరికి ఏ అవసరత ఉందో ప్రభా మీరు సమస్తం ఎరిగిన దేవుడవు, వారి హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడవు తండ్రి. వారి నాయన వారి హృదయ వాంఛలు తీర్చమని ప్రార్థిస్తున్నా. అవును తండ్రి, సహాయం చేయండి, వారి అవసరతలన్నిటినీ మీరు తీర్చమని ప్రార్థిస్తున్నా. జ్ఞాపకం చేసుకోనండి దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, బైబిల్ చదువుతున్నటువంటి అక్కగారిని బట్టి నీకు స్తోత్రం. పాటలు పాడుతున్న వారిని నాయన మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయితే తండ్రి, వాక్యాన్ని నాయన బోధిస్తున్నటువంటి అక్కగారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇలాగ నా తండ్రి నాయన మా ప్రతి ఒక్కరి హృదయాలు నా తండ్రి వాక్యం అనేటువంటి విత్తనం విత్తండి దేవా. వాక్యానుసారంగా నాయన జీవించుటకు మా అందరికీ నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నా. అవును తండ్రి, జ్ఞాపకం చేసుకోనండి. ఇదిగో నా తండ్రి నాయన జయమ్మ మర్కాంటిని జ్ఞాపకం చేసుకోనండి దేవా. మీరు మా మధ్య ఆంటీతో ప్రతిరోజు ప్రభా మరి నాయన మరి యొక్క జూమ్ మీటింగ్ లో ఆంటీ కూడా మరి జాయిన్ అయిన తండ్రి, మరి పాటలు పాడటకు నా తండ్రి వాక్యం చదువుటకు ఆంటీకి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చినందుకే నీకు శతకోటి వందనాలు అయా. సహాయం దయచేయండి. ఇలాగ ఎంతో మంది నాయన అనారోగ్యం అన్నట్టు వారిని నాయన మీరు ముట్టండి, స్వస్థపరచండి దేవా, సహాయం చేయండి. ఇదిగో ప్రభా మరి హాస్పిటల్ అయితేనేమి, బెడ్ల మీద అయితేనేమి, ఇంటి దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారైతేనేమి ప్రభా ప్రతి ఒక్కరిని నాయన మీరు ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణ స్వస్థతనేమని ప్రార్థిస్తున్నా అయా. జ్ఞాపకం చేసుకోనండి, ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి దేవా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన ఎంతో మరి నాయన మేము చదువుతున్నామే కానీ ప్రభా అయా మరి నాయన ఇట్లా ఈ విధంగా మేమందరం కూడుకొని ప్రభా మరి ప్రతి ఒక్క మరి నాయన మేము చెప్పుకుంటున్న విధానమును నాయన మీరు మాకు తెలియపరుస్తున్న విధానమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. తెలియని విషయాలు కూడా మరి ప్రతి ఒక్క ద్వారా మేము తెలుసుకున్నటకు మీరు సహాయం చేస్తున్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. అవునయ్యా, జ్ఞాపకం చేసుకునండి దేవా నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా నాయన ఈ రాత్రంతయు ప్రభా నాయన మీ తండ్రి మరి మేము నిద్రిస్తుండగా మాకు మంచి నిద్రను అనుగ్రహించి తండ్రి, వేకుజామును లేసి మరొక్కసారి నాయన నీ సన్నిధిలో కూర్చొని స్తుతించుకున్నట్టుకు నాయన మీరు మాకు మంచి సమయం ఇస్తారని, మంచి రోజు ఇస్తారని ప్రభా నమ్ముతూ విశ్వసిస్తూ నాయన ప్రార్థిస్తున్నా అయా. జ్ఞాపకం చేసుకోనండి, కృపామయుడ ప్రేమమయుడ నీకు స్తోత్రాలు తండ్రి. సహాయం చేయండి. ఇదిగో ప్రభా నాయన ఇంకా నా తండ్రి రావాల్సిన వారిని నాయన త్వరగా వచ్చేటకు సహాయం దయచేయండి, వారి మనసులను ప్రేరేపించండి, వారి హృదయంలో మీరు ఉండండి దేవా నీకు స్తోత్రాలు అయా. సహాయం దయచేయండి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతూ వస్తున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు అయా. ఇదిగో నాయన చిన్న దీనురాల్ని జ్ఞాపకం చేసుకొని తన చిన్న ప్రార్థన నీ పాదాల చెంత పెడుతూ ఏ సేతి పరిశుద్ధ నామమును బట్టి అతి వినయంగా బ్రతిమలాడి వేడుకొని పొంది స్తుతిస్తున్న తండ్రి. జయమ్మ ఆంటీ, మెర్సి ఆంటీ, ప్రైజ్ లార్డ్. మెర్సాంటి మీరే కదా పాట? మెర్సాంటి వచ్చినారు సరే సరే పాడండి ఆంటీ. నేను ఇందాకనే చూస్తాను. ఓకే, ఏమన్నా ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 702వ కీర్తన.
లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వినపడుతుందమ్మా? వినపడుతుంది ఆంటీ, వినపడుతుంది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. యేసుని మహిమా నీపై, యేసుని మహిమా నీపై ప్రకాశముగను దయించే. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. యేసే ఈ లోకమునకు వెలుగైయున్నానని చెప్పెన్. యేసుని నమ్మువారు, యేసుని నమ్మువారు వెలుగులో నడుచువారు. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. అంధకారమందుండి బంధింపబడిన వారిన్ ఆశ్చర్యమైన వెలుగు, ఆశ్చర్యమైన వెలుగు అందించి విమోచించెన్. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. దాత ప్రభు యేసుని నమ్మి నీతిగా నడుచువారు జాతి భేదములు లేక జ్యోతుల వలెనుందురు. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. మనుజులు మీ సత్క్రియలను చూచి బహు సంతోషించి మనసారా పరమా తండ్రిన్, మనసారా పరమా తండ్రిన్ మహిమా పరచెదరు. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. జనములు నీ వెలుగునకు పరుగెత్తి వచ్చేదారు. రాజులు నీదు ఉదయ కాంతికి, రాజులు నీదు ఉదయ కాంతికి వచ్చేదారు. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది. యేసుని మహిమా నీపై ప్రకాశముగా నుదయించే. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ ఆంటీ. ప్రేజ్ లాడక్క, ప్రేమక్క. బైబిల్ రీడింగ్ ముని అక్క వచ్చినారు. బైబిల్ రీడింగ్ చేస్తారక్క? అట్లా కాదు మా, చదవనీలేమ్మా, సిస్టర్నే చదవనీలేండి. చెప్పినారు కదా సిస్టర్ చదవండి. అంటే మీరు రాకపోతే మీరు వచ్చారు కదా, మీరే చదవండి. అక్క చదవండి అని వచ్చినారు కదా. అదే అక్క, మీరు వచ్చారు కదా అక్క, చదవండి. సరే అమ్మా. ఎన్నో అధ్యాయం రా? 7వ అధ్యాయం అక్క, 7వ అధ్యాయం. యెహోషువ 7వ అధ్యాయం. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలమ్మా. యెహోషువ గ్రంథము 7వ మొదటి నుంచి చివరి వచనం వరకు చదువుకుందాము. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రంలో జెరాహు ముని మనవడును జబ్ది మనవడును కర్మి కుమారుడునైన ఆకాను
శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను. కనుక యెహోవా ఇశ్రాయేళ్ల మీద కోపించెను. యెహోషువ మీరు దేశమును వేగు చూడుడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బెతావేను దగ్గరనున్న హాయి అను పురమునకు ఎరికో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగు చూచి యెహోషువ యుద్ధకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకుము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగానున్నారు కదా అనిరి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గవని యొద్ద నుండి షెబారీము వరకు వారిని తరిమి మొరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేళ్ల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తల మీద ధూళి పూసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపచేయునట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మును చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయుదు అని ప్రార్థింపగా యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరియున్నారు. శపితమైన దాని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లలో దాని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తమైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడయుండను. నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఈలాగు చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడి. ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేల్లారా, మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి కలదు. మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడుదురు. అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించునో వంశముల వరుస ప్రకారము దగ్గరకు రావలెను. యెహోవా సూచించు వంశము కుటుంబముల ప్రకారము దగ్గరకు రావలేను. యెహోవా సూచించు కుటుంబము పురుషుల వరుస ప్రకారము దగ్గరకు రావలెను. అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకునో వానికి కలిగిన వారినందరినీ అగ్నిచేత కాల్చివేయవలేను. ఏలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలులో దుష్కార్యము చేసినవాడు అనెను. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలీయులను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టుబడెను. యూదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జెరాహీయుల వంశము పట్టబడెను. జెరాహీయులు వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టుబడెను. అతడును అతని ఇంటి పురుషుల
వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యూదా గోత్రంలోని జెరాహు మునిమనువుడును జబ్ది మనవడును కర్మీ కుమారుడనైన ఆకాను పట్టుబడెను. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలుకు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను. ఆ వెండి దాని క్రింద ఉండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలు యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తరువాత యెహోషువయు ఇశ్రాయేలులందరూ జెరాహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పైవస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందలను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేల మమ్మును బాధపరిచితివి? నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మల్లుకొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరులోయ అని పేరు. ఈ మటుకు దేవుని పాఠం సరే. థ్యాంక్ యూ అక్క. ప్రేజ్ లార్డ్ రానక్క. ప్రేజ్ లార్డ్ ఉజ్జలాంటి. ప్రైజ్లాడబ్బా. ప్రేసలాడము అందరూ. శాంత ఆంటీ. సంతోషం అబ్బా, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చదివిన వాక్యంలో ముఖ్యమైన అంశము ఏమని చెప్పగలం మనం? చదివిన పాఠం ఇది ఒక అధ్యాయంలో ముఖ్యాంశం ఏమిటంటే చూసి ఆశించడం అంటే నేత్రాశ ఇక్కడ పనిచేసింది. ఇశ్రాయేలీలు ఎరికోను జయించిన తర్వాత ఎరికోను పడగొట్టి ఎరికోలో ఉండలే వాళ్ళు. అక్కడ శపితమైన ప్రాంతం కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు ప్రయాణమై బేతేలుకు వచ్చి ఉన్నారు. బేతేలు దగ్గర నుంచి బెతావేను దగ్గరనున్న హాయి అన్న పురమునకు అది కూడా స్వాధీనం పరచుకోవాలి. నెక్స్ట్ ఎరుకో తర్వాత ఉందన్నమాట. అది దాన్ని స్వాధీనపరచుకోవడానికి వీళ్ళు యెహోషువ ముందే సిద్ధపడి వేగు చూడ్డానికి పంపిస్తే వీళ్ళు పోయిన వేగుల వారు ఏం చెప్పినారు? అయ్యో, హాయిపురం చిన్నదయ్యా, ఎక్కువ మంది కూడా లేరు, జనులందరూ పోయి ఎందుకు ప్రయాసపడాలా, కొద్ది మంది మాత్రం పోయి మనం జయం నందవచ్చు అని ఎంతో కాన్ఫిడెంట్ గా వార్త యెహోషువకు చెప్పినారు. పోయి వచ్చినట్ట చెప్తే యెహోషువ వారి మాటలను బట్టి దాదాపు 3000 మందిని అక్కడికి పంపించినాడు. యుద్ధ వీరులను మాత్రమే పంపించినాడు. పోతే అక్కడ హాయి వారు కొద్ది మంది ఉన్నాను, చాలా బలాఢ్యులు, పరాక్రమం గల వాళ్ళు ఈ ఇశ్రాయేలులను చూచి వాళ్ళ మధ్య జరిగిన యెహోవా దేవుడు జరిపించిన అనేక గొప్ప కార్యములు విని కూడా వాళ్ళు ఏ మాత్రం భయపడకుండా ఇశ్రాయేల్ మీద తిరగబడి వాళ్ళను యుద్ధంలో గెలవడానికి ప్రయత్నం చేసి ఇశ్రాయేలీలో దాదాపు 3000 మంది సైనికులు పోతే అక్కడ హాయిపురానికి అక్కడ 36 మంది ఇశ్రాయేలుని చంపేస్తారు వాళ్ళు.
అంటే ఎంత వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు చూడండి, భయం లేకుండా. ఇశ్రాయేలు గురించి, యెహోవా దేవుని గురించి విని కూడా ఏ మాత్రం భయపడలే. అంత బలమైన జనాంగం అక్కడ ఉండేది. కొద్ది మంది ఉండను, చాలా బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇశ్రాయేలీలను చంపగలిగినారు, హతం చేయగలిగినారు. శాండీ హతం చేసి మరి ఇంకా వెంటబడినారంట. తరిమి తరిమి వాళ్ళను హతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇశ్రాయేలు మొట్టమొదటిసారిగా యుద్ధం ఇట్లా వెనక్కు పారిపోవడము వాళ్ళ నుంచి, హాయి వాళ్ళ నుంచి చాలా మొట్టమొదటి అనుభవం అన్నమాట. ఇట్లా వెనక్కు పారిపోయేది ఎప్పుడు జరగలేదే మనకు, ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు కదా అని వాళ్ళు చాలా గుండెలు వాళ్ళ కరిగి నీరైపోయినాయి, భయపడిపోయినారు ఇశ్రాయేలీలందరూ. యెహోషువ కూడా చాలా బాధపడినాడు, వేదన నొందినాడు. ఆ మాట విని వాళ్ళు ఇశ్రాయేలు చంపబడ్డారు, వెనక్కు తరమబడ్డారు. దాదాపు కొన్ని మైళ్ళు వాళ్ళు తరిమి కొట్టినారు అని విని యెహోషువ కూడా చాలా వేదన నొంది తన బట్టలు చించుకొని, ఏమి ఇశ్రాయేల్ యెహోషువ మరియు ఇశ్రాయేల్ పెద్దలు అందరూ కూడా ఆ మాట విన్నాక సాయంకాలం వరకు రోధించినారు. సాయంకాలం వరకు రోధించి యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు కప్పుకొని మొరపెట్టినప్పుడు తమ తలల మీద ధూళి పోసుకొని మొరపెట్టినప్పుడు యెహోషువ ఏమని ప్రార్థన చేస్తాడంటే, అయ్యో ప్రభువా, మమ్మల్ని నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను యోర్దాను నదిని నీవెందుకు దాటించితివి? అంత గొప్ప ఘనకార్యం చేసి యోర్దాను నదిని నీళ్లను ఏకరాశిగా నిలిపి మమ్మల్ని దాటించినావు కదా ప్రభువా, అంత గొప్ప కార్యం ఎందుకు చేసినావు? ఈ అమరుల చేతికి అప్పగించనీకనేనా? ఈ హాయిపురం వాళ్ళ చేతిలో మేము ఓడిపోయి హతము కావడానికేనా? ఈ విషయం విన్నారంటే కనానీ దేశంలో వాళ్ళు, ఇతరులు అమోరీయులు అందరూ కూడా మమ్మల్ని చుట్టుకొని మమ్మల్ని చంపేస్తారు కదా ప్రభువా, మాకెవరుగా సహాయం చేయగలరు? తండ్రి, నువ్వే నాకు కరుణించాలి ప్రభువా, కనికరించు ప్రభువా. మేము నిలవలేకపోతే, మేము హతమైపోతే మీ ఘనమైన నామమునకు మహిమ ఎలా వస్తుందయ్యా? దయచేసి మీ ఘనమైన నామమును బట్టియే ప్రభువా మా పేరు తుడిచివేయబడకుండా మాకు సహాయం చేయండి అని వేదనతో యెహోషువ ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా సాయంకాలం వరకు మొరపెడతారు. యెహోషువ అయితే బట్టలు దించుకుంటాడు, నెత్తి మీద ధూళి పోసుకొని చాలా వేదన పడి ప్రార్థిస్తే దేవుడు చూడండి ఎంత ప్రేమమయుడో, కనికరం గల దేవుడో. ఇశ్రాయేలు మీద కోపం వచ్చినా గాని వీళ్ళ ప్రార్థన విని తన మనసు మళ్లించుకొని వీళ్ళకి జవాబు చెప్తున్నాడు యెహోషువతో. ఇట్లా నేను 10వ వచనంలో ఉంది చూడండి. అసలు ఈ అధ్యాయం మొదట్లోనే చెప్తాడు, ఏమని చెప్తాడు? ఇశ్రాయేలీయులు శబ్దమైన విషయంలో తిరుగుబాటు చేసినారు, నేను చెప్పిన మాట వినలేదు, కాబట్టి అలాంటి పాపం మీ మధ్య ఉంటే మీరు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు అనే మాట ముందే ఇక్కడ చెప్పినారు. కానీ ఆ మాట యెహోషువకు తెలియకముందే దేవుని కోపం వచ్చిన విషయము. యెహోషువ వేగుల వారిని పంపించి తర్వాత సైన్యాన్ని పంపించి యుద్ధంలో ఓడిపోతారు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమని వీళ్ళ యొక్క ప్రార్థన విని వీళ్ళ యొక్క పశ్చాత్తాపం చూసి అస్సలైన విషయాన్ని దేవుడు వారి ముందు మర్మము తెలియజెప్తాడు. ఏమని తెలియజెప్తాడు? మీరు పాపం చేసి ఉన్నారు, లెమ్ము నీ వేళ ఇక్కడ ముఖం నేల మోపుకుందువు. మీరు పాపం చేసి ఇక్కడ నేల మీద ముఖం మోపుకొని ఏడిస్తే పాపం మీకు మేలు జరగదు. మీరు మీ పాపమును కడిగి వేసుకోవాలి. మీ నిబంధన మీరి ఉన్నారు. శపితమైన వస్తువులు తీసుకొని దొంగిలి తమ సామానులు దాచిపెట్టుకున్న ఇశ్రాయేలీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా శాపగ్రస్తులై నందున హాయి వారి ఎదుట, వాళ్ళ శత్రువుల ఎదుట నిలవలేక వెనకకు తిరిగినారు. వారిని ఎవరైతే నాకు కోపం తెప్పించినారో ఎరికో యుద్ధంలో, ఎరికో పట్టణం పట్టుకొనడంలో, అంతకు ముందు జరిగిన విషయంలో ఎవరైతే పాపం చేసినారో ఆ శాపగ్రస్తులైన వాళ్ళని పట్టుకొని మీరు నశింప చేయాలి.
నిర్మూలం చేయాలి. అప్పుడే నేను మీకు తోడై ఉంటా, లేకుంటే మిమ్మల్ని చెయ్యి వదలాల్సి ఉంటుంది. పాపగ్రస్తులైన శాపగ్రస్తులైన మిమ్మల్ని నేను భరించలేను అని చెప్పి దేవుడు యెహోషువతో అంటాడు. అప్పుడు యెహోషువ దేవుడు చెప్పిన మాటను బాగా అర్థం చేసుకొని, నిజమే యెహోవా దేవుడు చెప్పినట్టు ఆయన మాకు తోడే ఉండి నడిపించినాడు ఇంతవరకు, కానీ ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మేము పాపం చేసినాం కాబట్టి దేవుడు మాకు ఈ అవమానాన్ని కలిగచేశాడని చెప్పి లేచి తన జనులనందరినీ పరిచి వారితో ఇలాగ చెప్పాను. ఏమని చెప్పినాడు? అప్పుడే ఆ సాయంకాలమే అందరు కూడుకొని ఇశ్రాయేలీయులకు చెప్తాడు యెహోషువ, మీరందరూ కూడా ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు, కాబట్టి మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలము చేయు వరకు మనకు విజయము దొరకదు, మన శత్రువు ఎదుట మనము నిలవలేము అని చెప్పి ఉదయాన్నే మిమ్మల్ని అందరినీ పిలుస్తాము, మీరు రావాలి అని చెప్పి ప్రజలందరికీ అప్పుడు ప్రకటిస్తాడు. తర్వాత ఉదయాన్నే యెహోషువ ఉదయాన్నే లేచి ఇశ్రాయేలు వారి గోత్రంలో వరుసను బట్టి వాళ్ళను యెహోవా దేవుడు చెప్పినట్లుగా, యెహోవా దేవుడు నేను చూపిస్తాను, నేను చూపించిన వారిని నశింపచేయాలని చెప్పింటాడు. కాబట్టి యెహోవా దేవుడు చెప్పినట్టుగా ఫస్ట్ గోత్రాల వారిని పిలిపిస్తాడు. తర్వాత అట్లా గోత్రాల వారిని పిలిపించి మందసం ఎదుట నిలబెట్టినప్పుడు ఏం జరిగింది? యూదా గోత్రము పట్టబడింది. యూదా గోత్రము చాలా గొప్పగా దేవుడు దీవించినాడు అనుకుంటుంటాం కదా. యూదా గోత్రంలో కూడా చాలా మంది నేరస్తులు, తప్పు చేసిన వాళ్ళు, తిరుగుబాటు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ గోత్రంలో తర్వాత ఒక వంశము యూదా గోత్రంలోని జరహీల వంశం. జరహు అనేట ఆయన ఈ వంశానికి మూల పురుషుడు అనమాట. ఈ జరహు యొక్క కుమారుడే జబ్ది యొక్క కుమారుడు కర్మి యొక్క కుమారుడు ఆకాన్ అంట ఆయన ఉంటాడు. ఆయన పట్టు ఉన్నాడు. ఎట్లా జరహు వంశమును ముందు గోత్రాలు, వంశాలు, ఆ తర్వాత పురుషుల వరుసను పట్టి వాళ్ళలో ఆకానును దేవుడు చూపించినట్టుగా ఆకాను పట్టబడినాడు. అంటే చూడండి, ఒకడు తప్పు చేస్తే ఆయన యొక్క ముందు తరాలు కూడా, పితరులు కూడా శిక్ష అనుభవించాల్సి వచ్చినట్లు అయిపోయింది అనమాట. వీళ్ళందరి పేర్లు ఇక్కడ జరహు, కర్మి, జబ్ది, కర్మి అందరూ కూడా వాళ్ళ పేర్లన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఈ ఆకాను పట్టబడినప్పుడు యెహోవా దేవుడు నెమ్మదిగా చెప్పింటాడు, యెహోషువతో మాట్లాడింటాడు. కాబట్టి యెహోవా దేవుడే అంత ప్రేమగా మాతో మాట్లాడి మాకు మర్మం తెలియచెప్పినాడు, జరిగిన విషయాన్ని తెలియచెప్పినాడే అని చెప్పి యెహోషువ కూడా కోపపడకుండా ప్రేమగా అతని నోటి నుంచి, నేరం చేసిన ఆకాను నోటి నుంచి తాను చేసిన తప్పిదము చెప్పించాలని ప్రేమగా అడుగుతాడు, మన్నించినట్టు అడుగుతాడు. ఏమని? నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నాను అని బాగా మంచిగా విన్నవిస్తాడనమాట. వేడుకొనుచున్నాను నాయకుడు, ఇశ్రాయేలు నడిపించిన నాయకుడు యెహోషువ అంత వినయంగా దేవుని మాటను ఆకానుకు చెప్తాడు. ఇక్కడ ఆకాను చేసిన యొక్క తప్పు అతను ఒప్పుకొని ఏమని ఒప్పుకుంటాడు? నిజమే, వెంటనే భయపడిపోయింటాడు అప్పటికే ఆకాను. అవును నిజమే, నేను ఎరికో పట్టణం పట్టబడినప్పుడు దేవుడు చెప్పింటాడు, దాంట్లో శాపగ్రస్తమైనది ఏది మీరు తీసుకొనకూడదు, ఏ వస్తువులు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ
ఎవరిని తీసుకోకూడదు. ఆ కేవలము వెండి, బంగారు, ఇత్తడి లోహాలు మాత్రమే తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో పెట్టాలని చెప్పింటాడు. ఈయన ఏం చేసినాడు? ఈయన కన్ను ఆశించి నేత్రాశ పనిచేసింది యాకాన్లో. అబ్బా, ఇంత మంచి వస్తువులు ఉన్నాయే ఇక్కడ, ఇవి ఈ షీనార్. అసలు ఆ కాలంలో వస్త్రాలు అంటే చాలా విలువైనటివి. వస్త్రాలు తయారు చేసుకోవడం, ధరించడము. ఈ రాజులు ధరించే షీనారు వస్త్రం దొరికింది నాకు అనే పాపం ఆశపడి తెచ్చుకున్నాడు, కానీ దాన్ని ఆయన ఉపయోగించలేకపోయినాడు. భూమిలో గుంట తీసి దాచిపెట్టాల్సి వచ్చింది. తీసుకున్న వెండి 200 తులముల వెండి, 70 తులముల ఎత్తుగల బంగారు కమ్మి తీసుకుని అవి దేవునికి చెల్లించాల్సింది. ఎరుకో పట్టణం తీసుకునేటివి దేవునికి చెల్లించలే. తీసుకొని వచ్చి డేరాలో పెట్టుకున్నాడు. దేవుడు ఏదే గాని, ఎరుకోలో ఏ వస్తువు గాని మీరు ముట్టకూడదు, దేన్నే గాని ఆశించకూడదు అని చెప్తే, అన్ని నాశనం చేయండి అని చెప్తే, ఈయననేమో ఆకాను ఎవరు చూడకుండా తప్పుదం చేసి తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. అలానే మనము కూడా మన అనుదిన జీవితంలో కూడా శాపగ్రస్తమైన వస్తువులు ఇంట్లోకి తీసుకొని రాకూడదు. ఏదే గాని ఇతరులను ఆశించి ఇతరుల దగ్గర తీసుకునేటివి, బలవంతంగా తీసుకునేటివి, తర్వాత దొంగతనంగా తీసుకున్న వస్తువులు కానీ ఏవే కానీ మన ఇంటిలోకి రాకుండా మనం ఇంటిని పరిశుద్ధపరచుకోవాలా, మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలా. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే యథార్థంగా ఉంటామో అప్పుడు మనము మన కుటుంబం కూడా ఆశీర్వదించబడతారు. కుటుంబంలోని మన వంశంలోని వారందరూ కూడా దీవించబడతారు. మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా, నీతిగా, నిజాయితీగా ఉంటామో, ఆశించకుండా, దేవుడు మనల్ని కరుణిస్తాడు. పాపము ఈడ ఆకాను ఆశించి ఆశించి తెచ్చుకున్నాడు కానీ అనుభవించలేకపోయినాడు. అంతేకాకుండా అసలు యెహోషువ అడిగితేనే తప్పు వెంటనే ఒప్పుకున్నాడు. అది కూడా ఒక ప్రత్యేకమైన విషయం. అదే ఇప్పుడు యేసుప్రభు వచ్చినాక ఇంత తప్పు చేసి, యేసుప్రభు ఇప్పుడు వచ్చిన తర్వాత, శిలువ మరణం తర్వాత, ఆయన పునరుత్థానం తర్వాత మనం తప్పులు చేసింటే ఏమన్నా క్షమించు ప్రభువా అని అడిగితే యేసయ్య క్షమిస్తాడు. కానీ ఆ కాలంలో యెహోవా దేవుడు ఇశ్రాయేలును ప్రత్యక్షముగా నడిపించే కాలంలో, మందసం వారి మధ్య ఉన్న కాలంలో ఎంతో పవిత్రత, ఎంతో పరిశుద్ధత, యథార్థత దేవుడు వాళ్ళ నుంచి ఆశించినాడు. వారికి తోడై ఉండాలని కోరుకున్నాడు. కాబట్టే ఆ పాపాన్ని యెహోవా దేవుడు భరించలేకపోయి వారికి అవమానాన్ని, వారికి ఓటమిని తీసుకొచ్చి శత్రుల చేతికి అప్పచెప్పినాడు. కాబట్టి ఈ యొక్క ఆకాను వెంటనే ఒప్పుకోవడం వల్ల ఈజీగా అతని యొక్క పాపము త్వరగా నిర్మూలమయ్యి ఇశ్రాయేలు పరిశుద్ధపరచడానికి అవకాశం ఏర్పడింది. ఇది ఆకాను ఒప్పుకున్న తర్వాత యెహోషువ అతని డేరాకు పంపించి డేరాలో దాచిపెట్టబడిన వెండిని, బంగారుని అన్ని తీసుకొని వచ్చి యెహోవా సన్నిధిలో పెట్టమంటారు. వాళ్ళందరూ ఆ 3 తీసుకొని వచ్చి యెహోవా సన్నిధిలో ఉంచినప్పుడు యెహోషువ, ఇక్కడ చూడండి, యెహోషువయు 24వ వచనంలో, యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జెరహు కుమారుడైన ఆకానును, జెరహు ఎవరు? వాళ్ళ ముత్తాతను మతికి చేస్తున్నాడు ఈడ. జెరహు కుమారుడు జబ్ది కుమారుడు కర్మి కుమారుడు ఆకాను. అంటే 3 తరాలు వెనక్కిపోయినాడు దేవుడు. అక్కడి నుంచి కూడా మన పాప ఫలితం ఉంటది. కాబట్టి మన పాపములు మన పిల్లలకు కానీ మన కుటుంబాలకు కానీ రాకుండా పవిత్రంగా ఉండాలని ఈ యొక్క వాక్యం చదువుతుంటే మనకు అర్థమవుతుంది. అట్లనే ఈ ఆకాను శబ్దమైనది ఆశించినాడు, పాపం చేసి ఇశ్రాయేలుకు అందరికి శిక్ష తెచ్చినాడు. అలాంటి వారే బైబిల్ ఇంకొకరు ఉన్నారు. ఎవరు? శబ్దమైన దానిని ఆశించిన వాళ్ళు ఎవరు? ఇంకొకళ్ళు మీకు ఎవరన్నా ఐడియా వచ్చిందా? శపితమైన దానిని ఆశించిన వాళ్ళు కాదు. నయమాన్ దగ్గర ఉన్నటువంటి గెహాజీ. అది శబ్దమైనది కదా ఆయన దగ్గర ఉండేది. శపితమైనది ఆశించినారు. ఆశించి దానిని సొంత ఆలోచనలతో మంచి పనికి ఉపయోగించాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరు?
ఎవరంటే సౌలు రాజు. భవిష్యత్తులో బైబిల్లో కూడా సౌలు అవునవును. రాజు కోడెలను అర్పించమంటే ఖచ్చితమైనది. కరెక్ట్. అమాలేకుల మీదకి యుద్ధాన్ని పోయి నా అమాలేకులు అంటే నాకు చాలా కోపము, వాళ్ళని భూమి మీద ఉండకుండా నశింపజేయాలి. ఎందుకంటే మీరు బాగా ప్రయాణములు అలసిపోయి మీ అరణ్య ప్రయాణంలో అలసిపోయి వస్తుంటే వెనకల ఉండి నా బలహీనులైన స్త్రీలను, పిల్లలను, వృద్ధులను అమాలేకులు వెనక నుంచి వచ్చి దాడి చేసి మిమ్మల్ని బాధ పెట్టినారు, చాలా మందిని హతం చేసినారు. కాబట్టి నాకు చాలా కోపంగా ఉంది. అసలు వాళ్ళ అమాలేకీలు వెనుక నుంచి దాడి చేయడం మాత్రం కాకుండా తమ దేశం నుండి పోట కూడా వాళ్ళు ఒప్పుకోలే, ప్రయాణం చేయడానికి కూడా. అంత కఠినమైన జాతి భూమి మీద ఉండకుండా నాశనం చేయాలని దేవుడు అనుకుంటే సౌలు ఏం చేసినాడు, యుద్ధానికి ఏమో బాగా పోయినాడు, దేవుడు చెప్పినట్టు పోయినాడు. పోయి అక్కడ అసలుగా ఆ పట్టణంలో ఉన్న వస్తువులన్నీ కూడా చాలా మంచిగా ఉంది, చాలా వాళ్ళు సమృద్ధి గల పట్టణము, సమృద్ధి గల మనుషులు. వాళ్ళ దగ్గర ఉన్న మంచి జంతు సంపదను చంపబుద్ధి కాల, వాళ్ళకు నాశనం చేయ బుద్ధి కాల. మంచి మంచి ఇల్లు, భవనాలు, వాటిని కూడా పడగొట్ట బుద్ధి కాలేదు. ఆ విధంగా ఆశించి ప్రజలు ఆ విధంగా కోరినప్పుడు సౌలు రాజు కూడా ఏమి ప్రజలను ఆటంకపరచలే. మీరు అన్ని మొత్తం నశింపజేయాలని చెప్పలే, గట్టిగా ఆజ్ఞ ఇయలేకపోయినాడు. ప్రజల యొక్క కోరికను మన్నించినాడు. దేవుని మాట వినలే. ప్రజలు అడుగుతుంటే రాజా ఈ వస్తువు, ఈ జంతువులు చాలా బాగుంటాయి, మన దేవునికి బలి అర్పిస్తాము అంటే కొంచెం అన్నా ఆలోచన చేయలేదు సౌలు రాజు. దేవుని పనికి ఉపయోగించాలా, దేవుడు చెప్పిన మాట వినకుండా ఆయనకు బలులు అర్పిస్తే బాగుంటది అనుకున్నాడు. తర్వాత ఆ రాజును కూడా చంపాలా, అందరినీ చంపాలంటే రాజును చంపకుండా కాపాడుతాడు. అయ్యో ఎందుకు తెచ్చినావు నువ్వు అగబు రాజును, నువ్వు ఎందుకు తెచ్చినావు ఇక్కడికి, ఈ యెరూషలేముకి ఎందుకు తెచ్చినావు అంటే జవాబు లేదు. అగబు రాజును చంపకుండా వచ్చినందుకు, మిగిలించినందుకు తర్వాత భవిష్యత్తులో చాలా కష్టాలు పడినాడు సౌలు, శిక్ష అనుభవించినాడు. ఆ యొక్క అవిధేయతను చూసే దేవుడు సింహాసనం నుంచి అతను తప్పించాలని తన సన్నిధి, తన ఆత్మ సౌలు దగ్గర నుంచి దేవుడు తీసేసుకున్నాడు. కాబట్టి అప్పటి నుంచి సౌలు దురాత్మతో అనుభవించి బాధపడి అన్ని తప్పు పనులే చేసుకుంటూ దేవునికి దూరం అయ్యి తానును తన కుటుంబమును ఒకే రోజు యుద్ధంలో చనిపోయినారు. ఫిలిస్తీన్లతో జరిగిన యుద్ధంలో మొత్తం పిల్లలందరూ కూడా ఒక్క కొడుకు మాత్రం మిగిలింటాడు. ఇది మెఫీబోషెత్ అనే కుంటివాడు ఒక్కడు మిగిలింటాడు. అంతమంది కుమారులు, దాదాపు 4 కుమారులు అందరూ కూడా చనిపోతారు. కాబట్టి దేవుడు చెప్పిన మాట వినకుండా ప్రజలు చెప్పినది, బంధువులు చెప్పినది, వాళ్ళు ఇచ్చిన సలహాలు, స్నేహితులు చెప్పినవి మనము వినకూడదు. దేవుని మాటకు మనం ఎప్పుడు ధ్యానించుకుంటుంటే మనం మర్చిపోవడానికి అవకాశం ఉండదు, మరుపు పొంది ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉండడానికి అవకాశం ఉండదు. దేవుని మాటకే మనం ప్రాముఖ్యత ఇవ్వాలి, ఆ మాటను మనం అనుసరించాలి అని సౌలురాజు చెప్పినాడు. సౌలురాజు కథ ద్వారా మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ కూడా ఆకాను శపితమైన దానిని దేవుడు చెప్పినాడు. శపితమైన వస్తువులు ఎరికోలో ఏదే గాని ముట్టగుడు అంటే ఈయన తీసుకొని వచ్చి అందరికి ఆయన చేసిన పాపం చూడండి, వాళ్ళ కుటుంబానికి అంతా, వాళ్ళ ఇంట్లో పెరిగిన జంతువులు, పశు సంపదకంతా వచ్చింది. భార్యను, పిల్లలను, ఎడ్లను, గాడిదలను, గొర్రెల మందలను అన్నిటిని మొత్తం ఒక్క వస్తువు మిగలకుండా దేవుడు నశింపజేసినాడు. వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ఇశ్రాయేలీలందరూ కూడా ఆకోరు లోయ వరకు తీసుకొని వచ్చినారు. వచ్చి రాళ్లతో కొట్టి చావగొట్టినారు, చంపినారు. మొత్తం అందరూ చంపేస్తున్నారు. కానీ అక్కడ చంపిన తర్వాత వాళ్ళ మీద ఆ రాళ్ల కుప్ప, పెద్ద రాళ్ల కుప్ప పెట్టి అగ్ని చేత కాల్చి తర్వాత రాళ్ళను పెద్ద కుప్పగా వేసినారనమాట. ముందు వాళ్ళని చంపిన తర్వాత కాల్చినారు, కాల్చిన తర్వాత పెద్ద కుప్పగా వేసినారు. ఆ కుప్ప నేటికి కూడా ఉందంట, నేటి వరకు ఉన్నది అని మన వాక్య గ్రంథం చెప్తుంది.
తర్వాత వాళ్ళ ఆ యొక్క స్థలానికి ఏమని పేరు పెట్టినారు? ఆకోరు లోయ. ఆకోరు లోయ అనగా బాధ లోయ, బాధను కలిగించిన లోయ. అది పెద్ద చాలా లోతైన ప్రాంతము, భూమి కన్నా సమతలంగా లోపలికి ఉన్న ప్రాంతము. ఆ లోయలో అంతమందిని చంపి, అన్ని జంతువులను చంపి, ఇశ్రాయేలు రాళ్లతో కొట్టి చంపి, చాలా కఠినంగా శిక్షను అమలు చేసి దేవుని మాటకు లోబడినందువలన దేవునికి ఇశ్రాయేలు మీద కలిగిన కోపము విడిచిపెట్టగలిగినాడు. విడిచిపెట్టి తిరిగి మళ్ళుకొనేడు. మళ్ళీ ప్రేమగా తన కనికరం చొప్పున, తన కృప చొప్పున వారిని నడిపించుటకు, వారికి తన సన్నిధి అనుగ్రహించి తోడై ఉండి ఇశ్రాయేలీలను ముందుకు నడిపించుటకు, కానాను దేశంలోని అన్ని పురాలను జయించుటకు వాళ్ళకు కృపను శక్తిని ఇచ్చినాడు. కాబట్టి మనం కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము వీటన్నిటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి మన జీవితాలను పవిత్రపరచుకొని, పరిశుద్ధపరచుకొని, దినదినము పరిశుద్ధుడమైన తండ్రి మనకు పరలోకమందు ఉన్నాడు. ఆ పరిశుద్ధుడమైన తండ్రి దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థించి, స్తుతించి మొరపెట్టాలంటే, నీవు కూడా నీ మొరలు ఆయన వినాలంటే పరిశుద్ధంగా ఉండాలి, ఆశించకుండా ఉండాలి. అసలు 10 ఆజ్ఞల్లోనే మోషే చెప్పిన 10 ఆజ్ఞల్లోనే ఆ మాట ఉంది, నీ పొరుగు వాని దేన్నైనానో ఆశింపకూడదు అని. అది అసలైన ఆజ్ఞ మర్చిపోయినాడు. మోషే తర్వాత యెహోషువనే కదా నాయకుడు. కానీ మోషేను ఎదిరించిన వాళ్ళు ఉన్నారు కదా, అభినాదాబు ఎవరో 2-3 ఉన్నారు, నాదాబు అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎదిరించినారు. ఎందుకంటే జీవపుడంబము. మోషేకు అంత గౌరవం ఇస్తున్నారే, ఎందుకు మోషేకు అంతగా విలువ ఇస్తున్నారు? ప్రజలందరూ మొక్కుతున్నారు, ఆయన ముందు ఎవరు కూర్చోరే అని వాళ్ళందరూ కూడా కొద్దిమంది తిరుగుబాటు చేస్తారు మోషే మీద. వాళ్ళు జీవపుడంబంతో తిరుగుబాటు చేస్తారు. ఆయన ఇచ్చిన 10 ఆజ్ఞలు ఎన్నిసార్లు మోషే వాళ్ళకి నేర్పించినా గానీ 10 ఆజ్ఞలు అనుసరించుటకు వాళ్ళు లోబడలేకపోయినారు. వాళ్ళు తిరుగుబాటు చేసిన ఆ 3 కూడా మోషే మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు కూడా శిక్షించబడతారు, నశించిపోతారు. ఇప్పుడు ఆకాను దేవుడు చెప్పిన మాటను గట్టిగా బహిరంగంగా తిరస్కరించలే, లోపల హృదయములు ఆశించి దాన్ని అనుభవించకుండానే శిక్ష అనుభవిస్తారు. కాబట్టి మనం కూడా జాగ్రత్త కలిగి మన జీవితాలను భద్రపరచుకొని దేవుణ్ణి మహిమపరచాలని, దేవుని సంతోష పెట్టాలని కోరుచు ఇంతటితో ముగిస్తున్నాను. కానీ ఇంకో మాట దేవునికి ఇచ్చిన మాట, ఇప్పుడు ఇంతకు ముందేమో దేవుడు చెప్పిన మాట, ఇప్పుడేమో దేవునికి ఇచ్చిన మాట తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరు? దేవునికి ఇచ్చిన మాట తప్పిన వాళ్ళు, తప్పి నశించిపోయిన వాళ్ళు. తెలుసా? గుర్తుకొస్తుందా? దేవుడు చెప్పిన మాట వినక వీళ్ళిద్దరూ మోషే మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు ఈయన ఆకాను పోయినారు. కొత్త నిబంధనలో ఎంబ్రే ఏదో ఉంది చూడమ్మా, అని కొత్త నిబంధనలో అనేవాళ్ళు మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. కొత్త నిబంధనలో మనకు ఈ పేర్లు ఏమో ఉన్నాయి కదా. అవునమ్మా, అననీ సిప్పోరా దేవునికి మాట ఇచ్చినారు, దేవుని దగ్గర ఒప్పుకున్నారు. కానీ దాంట్లో కొంచెం ఆశించి దాచిపెట్టుకున్న వాళ్ళ మళ్ళీ అబద్ధం అన్నారు, మళ్ళీ ఒప్పుకోలే. పరిశుద్ధాత్మ శక్తి కలిగిన ముందు ఒప్పుకోలే వాళ్ళు. అందువలన వాళ్ళు చెడ్డ విషయంలో ఏకమై నశించిపోయినారు. కాబట్టి మన నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనం చెప్పే మాట ఏది చేసినా, ఏది ఇచ్చినా సంతోషంగా, సంతృప్తిగా దేవునికి లోబడి ఇవ్వాలి. అంగీకార యోగ్యముగా ఉండాలి, వినయ మనసుతో ఉండాలి, సత్య మనసుతో ఉండాలి. ఆయనకి అర్పణలు అర్పించేటప్పుడు వినయంగా మనము సమర్పించాలి. ఆ పరిస్థితిని, అలాంటి స్థితిని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి మనం సంతోషించి ఆనందించి ఆ దేవుని యొక్క క్షేమకరమైన దినములు చూడవాలని అంటే ఆయన మాటలు, ఆజ్ఞలు అనుసరించి ప్రతి దినము ధ్యానించుకుంటూ ఆయనను మహిమపరచవాలని
కోరుచున్నాను. థ్యాంక్ యూ. దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి వందనాలు. అమ్మ అందరికి కూడా ఆ యొక్క థ్యాంక్ మా యూ ఆంటీ, నాయక థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. అక్క మంచిదమ్మా. రానక్క చెప్పమ్మా. క్లోజింగ్ ప్రేయర్ చేయండి అక్క. క్లోజింగ్ ప్రేయర్ చేయండి అక్క. రానక్క రోజు మా అబ్బాయిది ఫైనల్ రౌండ్ ఉంది, కొంచెం ప్రేయర్ చేయరా? అరుణక్క అక్క రానక్క, అరుణక్క వాళ్ళ అబ్బాయిది ఫైనల్ రౌండ్ ఉందండి ఇంటర్వ్యూ, అది చేయండి. కొంచెం అబ్బా మా పెద్దోనికి ఆరోగ్యము, మా లేనీలకు ఆరోగ్యము, ఇమ్మానీలకు ఏదైనా సెటిల్మెంట్, ఏదో ఒక మంచి మార్గం వాళ్ళ ముందడుగు అయినట్లు మన పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయనట్టు ప్రార్థిస్తాం. సరే. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఘనమైన పాదాలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో తిరిగి మాకు మంచి సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, ఆకాను తిరుగుబాటు చేసి శాపానికి గురైనాడు ప్రభా. తండ్రి, మరి తిరుగుబాటు స్వభావాన్ని ప్రభా మాలో లేకుండా చేయండి తండ్రి. ముఖ్యంగా యవనస్తుల్లో ప్రభా నీకు లోబడి ఉండుట నేర్పించండి తండ్రి. నీ సహాయాన్ని కోరుకుంటున్నాం ప్రభా. నీకు వ్యతిరేకంగా, నీ ప్రజలకు వ్యతిరేకంగా నిలబడిన వారెవ్వరు కూడా ప్రభా మరి నీ దృష్టిలో సరి అయిన వాళ్ళు కాదు. వాళ్ళని ప్రభా మరి శపించే దేవుడే అంటున్నారు. శాపానికి, పాపానికి, నష్టానికి గురి అయ్యే, మరణానికి గురి అయ్యే వారై ఉంటున్నారని హెచ్చరిస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏ విషయంలో కూడా నీ ప్రజలకు వ్యతిరేకంగా మేము మాట్లాడకుండా ప్రభా తండ్రి, నీ చేత ప్రతిష్ఠించబడి నీ సేవ చేస్తున్న బిడ్డలకు వ్యతిరేకంగా మాట్లాడే వారంగా ఉండకుండా, తిరుగుబాటు చేసే వారంగా ఉండకుండా దేవా, మీరు చెప్పిన మాటల్ని మేము నెరవేర్చే వారంగా ఉండుటకు సహాయం చేయండి దేవా. శపితమైన దాన్ని ముట్టొద్దని మీరు బోధించినప్పుడు తండ్రి, ఆశతో ప్రవ్వా మరి తండ్రి దురాశ చేత ప్రవ్వా మరి ఆకాని ఏ విధంగా నష్టపోయినాడో ఆ విధంగా నష్టపోకుండా ఆ ప్రభా మీరిచ్చిన దానితో సమృద్ధితో ప్రభా మేము తండ్రి తృప్తి పడినట్లు సహాయం చేయండి. ఏ విషయంలో కూడా ప్రభా మీ ద్వారానే మేము దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, మీ మాటకు లోబడి మేము జీవించినట్లు సహాయం చేయండి దేవా. ప్రభా ఈ విషయంలో మేము తప్పిపోకుండా ఈ కాలంలో ప్రభా అనేక రకాలుగా శోధనలు వచ్చినప్పుడు తండ్రి, నీకు వ్యతిరేకమైనది అన్నప్పుడు ప్రభా మేము దాని మీద ఆశ పెట్టుకోకుండా నీ మనసు ఎరిగిన వారంగా ప్రభా, నీ ప్రేమ ఎరిగిన వారంగా ఈ లోకంలో మా జీవిత యాత్ర కొనసాగించినట్లు సహాయం చేయండి దేవా. మరి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. మరి జయమ్మ మార్క ఆంటీని తండ్రి, త్యాగరాజ్ అంకుల్ని, వారి కుటుంబాన్ని, వారి పిల్లల్ని, మనమరాళ్ళని అందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆంటీకి సంపూర్ణ పునరుత్థాన శక్తిని ఇవ్వండి. రెగ్యులర్గా మందిరానికి రాగలటకు కావాల్సిన కృప అనుగ్రహించండి. వృద్ధాప్యంలో వారికి మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం. ఆంటీకి మీ పట్ల ఉన్న ఆశను, ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకందరికి కూడా ఆ విషయంలో మాకెంతో మాదిరిగా తను ఉండగలుగుతున్నందుకై దేవా, ఆంటీని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, శారా సిస్టర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తను కూడా వృద్ధాప్యంలో మీ ఒంటరిగా మీ పరిచర్య చేస్తుండగా తన పరిచర్యలో మీరు తోడైండండి, నడిపించండి దేవా. ముందు వెనకలు ఆవరించండి. మరి తన ఇంటి పైన ఉన్న వారి వల్ల ప్రవ్వా జరుగుతున్న డిస్టర్బెన్స్ని ప్రవ్వా మీరే గద్దించండి. మీ నామాన్ని మహింపరచుకోండి తండ్రి. వారికి మీ భయం అనుగ్రహించండి దేవా. తన పరిచర్య ఏ ఆటంకం లేకుండా కొనసాగించినట్లు సహాయపడండి ప్రవ్వా. మీరే పోషించండి, ధైర్యపరచండి, నడిపించండి. తన తలంపుల్ని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. శాంతక్కని బట్టి కూడా మీకు వందనాలు. ఆమెకి ఇచ్చిన తలాంతులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆ బిడ్డను మా మధ్యలో వాడుకున్న విధానం బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ మాన్యువల్ని ప్రవ్వా బట్టి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. ఆ బిడ్డ ఏదో ఒక దాంట్లో స్థిరపడినట్లు తన భవిష్యత్తు గురించి ప్రార్థిస్తున్నాం. ఇంకొక అబ్బాయి గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా.
తండ్రి మరి బ్లెస్సీని, ఎలిజబెత్ని కూడా, సాగర్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ చుట్టూ మీ కంచె వేయండి. దేవా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ ఇంట్లో ఉన్న కొరతలన్నీ తీర్చండి ప్రవ్వా. మరి మెర్సక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. తన కూతురు మనమళ్ళ గురించి, అల్లుల గురించి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. ఆ చిన్న బిడ్డలు దేవా నీ దయలో తండ్రి లోక జ్ఞానంలో, ఆరోగ్యంలో నిత్యము ఎదుగునట్లు సహాయపడండి. ఆ ఇంట్లో ప్రవ్వా మీ కృప చూపించి కొరతలు చూచండి. వాళ్ళ బంధువుల్ని కూడా ప్రవ్వా మరి ఎవరో సిక్గా ఉన్నారో ఆయన్ని దర్శించండి ప్రవ్వా. మరి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. మా మొరలు ఆలకించాడు. జయరాజ్ జయరాజ్ అంకుల్ జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. తండ్రి తన ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ప్రవ్వా మరి ట్రీట్మెంట్ లో మీ పునరుత్థాన శక్తిని పోయండి, బలపరచండి తండ్రి. మీకు అసాధ్యమైనది ఏముంది ప్రవ్వా? సమస్తము సాధ్యమైన దేవుడు ప్రవ్వా, నిజమైన దేవుడు, మాట వినే దేవుడు దేవా. మరి చెవులుండి వినని విగ్రహం లాంటి వారు కాదు ప్రవ్వా. మేము మొరపెట్టినప్పుడు మా మొర నిజంగా మొర ఆలకించడానికి చెవి యొగ్య దేవుడు వింటున్నావు ప్రవ్వా. అందుకని సన్నిధిలో ఇలాంటి వారందరి గురించి మొరపెట్టుకుంటున్నాం ప్రవ్వా. అట్లే మధ్యలో ప్రసాద్ గారి కోసము, చంద్రపాలన కోసం కూడా మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి. వేదనాకి అన్నని స్వస్థపరిచినందుకు వందనాలు. ఇంకా సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని దేవా అడుగుతున్నాం. కాంతారావు బాబుని కూడా ప్రవ్వా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రవ్వా ఆయన హార్ట్ ముట్టండి తండ్రి, బ్లాక్స్ అన్ని తొలగించండి. ఆ ట్రీట్మెంట్ తీసుకొని ఉండగా దేవా అది సక్సెస్ఫుల్ గా కొనసాగుటకు సహాయం దయచేయండి. తన ప్రభా రెస్ట్ లో ఉండగా ప్రభా మీ సమాధానం, నెమ్మది దయచేయండి. కుటుంబాన్ని ఆదరించండి, ధైర్యపరచండి, ముందున్న పరిచర్యకై సిద్ధపరచండి దేవా. మరి ఎందుకైతే మరి మీరు మా జీవితాల్లో కొన్ని పరిస్థితులు అనుమతిస్తారో మేము ప్రశ్నించలేము దేవా. అన్ని మా మేలు కోసమే దేవా. దేవుని ఎరిగిన వారికి, ఆయన చిత్తం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకే సమకూడి జరుగుతుందని ప్రభా రోమాలో మీరు సెలవిచ్చినట్టు తండ్రి మేము నమ్ముతున్నాం ప్రభా. అట్లే మరి ఆ బిడ్డ జీవితంలో, అలాగే ఎవరెవరి జీవితాల్లో నిన్ను ప్రేమించి నిన్ను సేవిస్తున్న బిడ్డల జీవితాల్లో కూడా కొన్ని ప్రభా మీరు అనుమతిస్తున్నందుకు ప్రభా దాన్ని ప్రభా మేము ప్రశ్నించకుండా విధేయులుగా ఉండునట్లు, ఇంకా నిన్ను హత్తుకొని ప్రభా నీ సహాయాన్ని కోరినట్లు, నీ మీద ఆశ పెట్టుకొని మీరు కలిగించే రిజల్ట్స్ కోసం ఎదురుచు ఓర్పుతో సహనంతో కనిపెట్టినట్లు సహాయం చేయండి. ఎందుకంటే మా కుటుంబాల్లో కూడా పిల్లల అవిధేయత విషయంలో కూడా ప్రభా ఎంతో నిరాశ నిస్పృహతో ఉంటున్నాం ప్రభా. అయినా నిరీక్షణ లేని వారంగా మేము ఉండం తండ్రి. ఎందుకంటే నిరీక్షణకు ఆధారభూతులైన వాడవు మీరు మా పక్షాన ఉన్నారు ప్రభా, మా వైపు ఉన్నారు, మా మొరలు ఆలకిస్తున్నారు, మాకు సమీపంగా ఉన్నారు ప్రభా. అనేక సార్లు మేము దీన్ని అనుభవిస్తున్నాం. అందుకే ప్రభా మేము నీ వైపు ఆశతో చూస్తున్నాం. మా యవ్వన బిడ్డలందరినీ ప్రభా ఒకసారి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ఫ్యూచర్ని దీవించండి. మ్యారేజెస్ విషయంలో, జాబ్ విషయంలో ప్రభా, డిసిప్లిన్ విషయంలో, అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ కలిగి ప్రభా నీ మార్గంలో జీవించి నిన్ను స్వీకరించి నీ బిడ్డలుగా ఈ లోకంలో వాడబడిలాగిన వారిని తండ్రి మీరు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఒకసారి దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా కర్ణ హెప్సి పక్క కూడా జ్ఞాపకం చేసుకోండి. అక్క చిన్న బాబుకి సంపూర్ణ స్వస్థాన్ని గ్రహించండి. పెద్ద బాబుని, మనమరాళ్ళని, కోడల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అన్నను కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. తన కుటుంబంలో ఏ కొరతలునే వాటన్నిటిని తీర్చి సమృద్ధి దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మరియమ్మని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళ భర్తని, బాబుని మరి ముఖ్యంగా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డను సంపూర్ణంగా మార్చండి దేవా. మీరు మాట్లాడండి ప్రభా, మీరు దర్శించండి ప్రభా. దేవా ఆ బిడ్డలో తండ్రి లోతైన కార్యం జరిగించండి, రక్షణానందం జరిగించండి, కుటుంబంలో సంతోషం కలిగించే వాడిగా దీవించండి. కుటుంబమైన ఆర్థిక పరిస్థితులన్నీ కూడా సరిచేయండి ప్రభా. తన కొరతలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. అరుణ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ చిన్న బాబు ఫైనల్ రౌండ్ మరి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతుండగా ప్రభా మీరు సహాయించండి. ఇంతవరకు కాపాడినారు, ఇన్ని రౌండ్స్ లో తోడుగా ఉన్నారు దేవా. ఈ విషయంలో కూడా మీరు సక్సెస్ దయచేయండి ప్రభా దేవా. మరి తను సక్సెస్ఫుల్ గా ఇంటర్వ్యూ చేయగలిగినట్లు దేవా మీరు కృప చూపండి. బిడ్డతో మీరు ఉండండి, మాట్లాడే మాటల్లో, చెప్పే ఆన్సర్స్ లో ప్రభా అన్నిట్లో మీరు తోడైంటండి. ఆన్లైన్ లో అటెండ్ అవుతుంటే ప్రభా మీరు ఏ టెక్నికల్ ఇష్యూస్ రాకుండా సక్సెస్ఫుల్ గా జరిగినట్లు, మంచి జాబ్ రాగలిగినట్టు సహాయం చేయండి. ఆ బిడ్డలో నిరాశ లేకుండా ధైర్యాన్ని అనుగ్రహించండి దేవా. ఆర్థిక పరిస్థితుల వైపు చూడకుండా నీ వైపు చూడగలిగినట్లు సహాయించండి
ప్రభా వారి పెద్ద బాబును వారి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి ఇల్లు అమ్మే విషయంలో అది నీ చిత్తమైతే సక్సెస్ చేయండి. ప్రభా తన మోకాలు నొప్పులను కూడా స్వస్థపరిచినారు, అందరూ సంపూర్ణంగా స్వస్థత అనుగ్రహించమని మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. దేవా మరి సునీతాను సంపత్తి జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన ఇద్దరు బాబుల్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా మరి పెద్ద బాబు పిహెచ్డి మరి రిజల్ట్స్ విషయం మరి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. చిన్న బాబు స్టడీస్ గురించి కూడా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. సంపత్ సునీత జాబ్ లో కూడా మీరు తోడైంటండి, వారి కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించండి ప్రభా. మేమంతా కూడా నీ సన్నిధిలో 1 గంట సేపు ప్రతిరోజు ఈ విధంగా గడపగలుగుతున్నామంటే ఆ బిడ్డను ద్వారా మీరు మీరు ఈ జరిగించిన కార్యాన్ని బట్టి, ఆమెకి ఇచ్చిన ఆలోచనని బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. హృదయపూర్వకంగా స్థుతులు అర్పిస్తున్నాం. ఆ కుటుంబాన్ని బాగా ఆశీర్వదించమని, వారి రాకపోకల్లో ఉద్యోగాల్లో అన్నిట్లో మీరు తోడైండండి, కొరతలన్నీ తీర్చమని నీ సన్నిధిలో మొరపెట్టుకున్నాం. సునీతాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. పాప 10th క్లాస్లో ఉండగా మంచి ఇంట్రెస్ట్తో బాగా చదవగలుగుటకు తండ్రి నీ సహాయం, మంచి ఆరోగ్యం కూడా దయచేయండి. బాబు విషయం కూడా ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డను కూడా ప్రవ్వ మరి దీవించండి. మరి ఆ బిడ్డ ఫ్యూచర్ని కూడా మీ సన్నిధిలో ప్రవ్వ ఎత్తి పడుతున్నాం, ఆశీర్వదించండి. వాళ్ళ హస్బెండ్ జాబ్ విషయంలో కూడా మీరు సహాయపడండి. ఆ కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభా. దేవ మరి లూద్ మేరీని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా, కుటుంబాన్ని దీవించండి. శిరీష పీజీ ఎంట్రన్స్ ప్రిపేర్ అవుతుండగా అది బాగా రాయగలుగుటకు తండ్రి, మంచి ర్యాంక్ రాగలుగుటకు మీరు సహాయపడండి ప్రభా. ఆ బిడ్డల వివాహ విషయాల్లో కూడా మీరు తోడుగా ఉండండి, సహాయపడమని ప్రార్థిస్తున్నాం. దేవా మరి శోభమ్మని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి పాప కూడా తన ఏ కోర్సులో జాయిన్ అవ్వాలని అనుకుంటుంది ప్రభా, మీరే సహాయపడండి తండ్రి. ఈ పీక్ లెవెల్లో ప్రభా, ఈ టర్నింగ్ పాయింట్లో కరెక్ట్ డెసిషన్ తీసుకునేలాగా జ్ఞానం ఇవ్వండి ప్రభా, ఆలోచన ఇవ్వండి ప్రభా, నడిపింపు ఇవ్వమని ప్రార్థిస్తున్న భాస్కరాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం అనుగ్రహించమని నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. మరి శోభమ్మ చేసే పరిచయాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించమని, తనకిచ్చిన తలాంతులను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవసునందని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి బాబుని పాపని తండ్రి వాళ్ళ హస్బెండ్ని కూడా దీవించండి, కుటుంబంలో కొరతలు తీర్చండి, ఆ పిల్లల భవిష్యత్తును ఆశీర్వదించండి ప్రభా. దేవా కనికరించండి దేవా. అదే విధంగా ప్రభా మరి ఎస్తేర్ అక్కని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి పిల్లల విషయంలో, వారి కుటుంబ పరిస్థితులన్నిటి కూడా మీరు ఎరిగిన దేవుడో ప్రభా. సమస్తము మేలుకై సమకూర్చి జరిగించండి, కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మనోరంజన అక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి టీనాను పిల్లలు మనవరాళ్ళని ఇద్దరిని, మరి అల్లుడిని అన్నను కూడా ప్రభా జ్ఞాపకం, అందరికీ రక్షణ అనుగ్రహించండి. ఎవరు విడవబడకూడదు ప్రభా, అందరూ మోకాళ్ళు నలి నీ నామాన ప్రభా ఒప్పుకోవాలి తండ్రి. దేవా నేను స్తుతించాలి, ఆరాధించాలి. కుటుంబంగా వారందరూ కూడా నేను మందిరానికి రావాలి ప్రభా, నిన్ను సేవించాలి. దేవా జ్ఞాపకం చేసుకొని ఆయన కరుణించి ప్రభా, కృప చూపు తండ్రి, నీకు వందనాలు. ప్రేమమ్మని కూడా జ్ఞాపకం చేసుకోండి, నెహమ్యాను దీవించండి, ఆయన పరిచయను ఆశీర్వదించండి. దేవ పునరుత్థాన శక్తిని ఇవ్వండి, బలంగా నీ సాధనంగా వాడబట్ట కావలసిన నీ కృప అనుగ్రహించండి. ప్రేమమ్మను కూడా దీవించండి, ఆశీర్వదించండి. దేవా మరి చిన్న పాపకి ఐ సర్జరీ అయిండగా సంపూర్ణంగా స్వస్థపరచండి తండ్రి. ఆ పాప మ్యారేజ్ గురించి కూడా మీ సన్నిధిలో మొరుపెట్టుకుంటాం. చక్కని సంబంధం, లైఫ్ పార్ట్నర్ దొరకగలిగినట్లు ప్రభా బ్లెస్ చేయండి. దేవసుందరి కూడా మరి నీట్ ఎగ్జామ్ బాగా రాయగలిగినట్లు తండ్రి, మంచి ఆరోగ్యం ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, ఆలోచన ఇవ్వండి, నడిపించండి ప్రభా, సహాయపడండి. ఎదిద్యాన్ని కూడా మీ సన్నిధిలో వాళ్ళ అమ్మ నాన్నని కూడా మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. ఆ బిడ్డను కూడా దీవించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి దేవా. మరి స్కూల్కి వెళ్ళి వచ్చే విషయంలో కూడా మీరు సహాయపడి తోడుగా ఉండమని మీ సన్నిధిలో అడుగుతున్నాం. చంద్రకళను బట్టి దేవాన్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఆ బిడ్డకి ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి దేవా, నీ అందలి ప్రభా ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం. అన్ని జనాంగంలో నుండి మీరు తీసుకొని వచ్చిన మా తన విశ్వాస విషయంలో ప్రభా, నీపై ఉన్న ప్రేమ విషయంలో, వాక్య ధ్యానం విషయంలో ప్రభా మాకందరికి ఎంతో మాదిరిగా ఆ బిడ్డ నుంచిన నీకు వందనాలు. తనకిచ్చిన పరిచర్యని ప్రభా మరి ఏ ఆటంకం లేకుండా మరి కొనసాగించడానికి మీరే గొప్ప కార్యం జరిగించండి. రాజారావుని కూడా దర్శించండి, నెమ్మది దయచేయండి, నీ మీద ఆధారపట్ట నేర్పించండి
లోకంలో వాడికంటే ప్రభా మాలో ఉన్నవాడు ఎంతో గొప్పవాడు కాబట్టి ఆ గొప్పవాడిని ఆశ్రయించడానికి ప్రభా సహాయపడండి. తన జాబ్లో రాకపోకల్లో కూడా భద్రత అనుగ్రహించండి. ఇచ్చిన 2 బిడ్డల్ని కూడా దీవించండి ప్రభా. యవన బిడ్డల్ని ప్రభా తప్పుకోకుండా మీ సన్నిధిలో ప్రభా జ్ఞాపకం చేసుకోండి. స్టడీస్లో తోడ ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మరి కర్ణగల తండ్రి ఇంకా సోనీని మళ్ళీ జయశీలను కూడా జ్ఞాపకం చేసి శైలజాను మౌనికాను వీరందరినీ కూడా ప్రభా యవన బిడ్డల్ని దయతో జ్ఞాపకం చేసుకొని నీ పరిచర్య వాడబడుటకు ప్రభా మరి ముందుకు సాగటం సహాయం చేయండి. జ్యోతి గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. చేయిని సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. ఫిజియోథెరపీ చేసుకుంటుండగా దేవా సంపూర్ణంగా స్ట్రెచ్ చేయగలుగుటకు నీ కృప అనుగ్రహించండి. సుజాతను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తను రెగ్యులర్గా అటెండ్ అవ్వటకు సహాయం దయచేయండి. కొడుకును కోడల్ని కూడా దీవించి ఆశీర్వదించి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. తనకిచ్చిన తలాంతులు నీ కోసం వాడటకు ప్రభా నిన్ను ప్రేమించటకు నేను హత్తుకొంటకు ప్రభా నేర్పించండి. తనకు రావాల్సిన డబ్బు విషయంలో కూడా మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి. కరుణించండి ప్రభా. ద్వారాలు తెరవమని అడుగుతున్నాం దేవా. మీరు ఇచ్చిన ఈ మంచి సమయానికై మీకు ఎంతో వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఒకసారి మేమంతా నీ సన్నిధిలో చేరే వరకు నీ కృపగల హస్తాలకి ప్రభా మమ్మల్ని అప్పచెప్పుకుంటున్నాం. మా కుటుంబంలో ఉన్న పిల్లల్ని కూడా ఎవరి బిడ్డల్ని దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. మరి వారి భవిష్యత్తును మీ హస్తాలకే అప్పచెప్తున్నాం. మీరు తగిన సమయంలో సమస్తము చక్కగా చేయగల దేవుడని నేను నమ్ముతున్నాను తండ్రి. ప్రభా ప్రతిదానికి సమయం ఉంది అని ప్రభా నేను నమ్ముతున్నాను. ఈ వాక్యాలను సెలవిచ్చినట్లు ఆ నమ్మకంతో నీ జీవిత యాత్ర కొనసాగిస్తుండగా ప్రభా అవిశ్వాసాలను కాకుండా సహాయపడండి. అనేకులు ప్రార్థిస్తుండగా మరి ఆలకించి గొప్ప కార్యం గొప్ప క్రియ ఇంట్లో జరిగించమని నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. రేపటి నా ప్రయాణానికి నన్ను సిద్ధపరచండి. మా రాకపోకల్లో నా జాబ్లో ప్రభా నా స్ట్రెస్ ట్రైన్లో అన్నిట్లో ప్రభా మీరే తండ్రి రిలాక్సేషన్ దయచేయండి. మీ మీద ఆనుకుని సమాధానం నెమ్మది పొందినట్లు కృప దయచేయండి. మీరుండగా ప్రభా అండగా నాకుండగా దేని గురించి కూడా ప్రభా నేను ఆధారపడకుండా ముందుకు సాగునట్లు సహాయం చేయండి. నీ సాక్షులుగా మేము జీవించినట్లు నీ రాకడ వరకు ప్రభా మీరు ఇచ్చిన ఈ రక్షణను మేము కొనసాగించినట్లు ప్రభా మాకు సహాయపడండి. మా కుటుంబాన్ని మేము కట్టుకునే వారుగా మా పిల్లల కోసం రేయి మొదటిజామునే మొరపెట్టుకునే వారుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. మా జీవితాలు అనేకులకు సాక్ష్యాలుగా ఉండునట్లు సహాయం చేయండి. అనేకులు నీ వైపు ఆకర్షించుకునే వారిగా ఉండినట్లు సహాయం చేయండి. దేవా ఇచ్చిన ఈ మంచి సమయానికే నీకెంతో వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఒకసారి మీ సన్నిధిలో మేము ఈ విధంగా కలిసే వరకు ప్రభా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా ప్రియరక్షకుడైన యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. జయమంటి అందరికి పేర్చలాడమ్మా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మన గుగ్గుల మీటింగ్ పాల్గొన్న బిడ్డలందరికీ వారి కుటుంబములకు చల్లగా తోడై గుర్తొస్తున్నారు కానీ పేరు సడన్ గా రాదక్క. మీ పేరు గుర్తు రా ప్రేయర్ లో నిర్మలాని ఉజ్వలతో మర్చిపోయినా అన్నట్టున్నా. నో ప్రాబ్లం